హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే శుక్రవారం ముందు రోజు అంటే లక్ష్మీవారం రోజు నేనైతే ఇంట్లో ఏమేం పనులు చేసుకుంటాను అంటే నెక్స్ట్ డే ఏం పనులు లేకుండా ఎక్కువగా ముందు రోజు ఏం చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే తులసి కోటని ఇలా నీట్ గా అలంకరించుకుంటాను అనమాట. ఫస్ట్ అయితే తడిగుట్టుతో కానీ లేదంటే వాటర్ తో కానీ కడిగేసుకున్న తర్వాత ఇలా పసుపు రాసేసుకొని పసుపులో ఒక 5 నిమిషాలు వాటర్ వేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇలా మనకి ఈ పచ్చగా అనేది బాగా కనిపిస్తుంది అనమాట. అందుకోసమని నేనైతే ఎప్పుడు ఈ టిప్ నే వాడతాను. మీరు కూడా యూజ్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ టిప్ ని అయితే యూజ్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అలానే నేనైతే బియ్య పిండి ఉంటుంది కదా, బియ్య పిండి అలానే కుంకుమతో కూడా ఇలా పై వైపున మనకి ఏదైతే కుండి ఉంటుందో అది మొత్తం అలంకరించుకొని ఇంకా కింది వైపున అయితే ఈసారి నామాలు పెట్టుకున్నాను. ఈసారి అయితే నామాలు పెట్టేసుకున్నాను. ఇలా నామాలు పెట్టేసుకున్న తర్వాత కింద వైపున కూడా అంటే తులసి కోట ఎదురుగా కూడా చిన్న ముగ్గు వేసుకున్నాను. ఇదైతే నేను కుబేర ముగ్గు వేసుకున్నాను అనమాట. ఇక్కడ ఎక్కువగా కుబేర ముగ్గు వేసుకోవాలని చెప్తూ ఉంటారు, కానీ నేనైతే ఏది కుదిరితే అది వేసుకుంటాను అనమాట. టైమింగ్ ని ముందుగా పనులు స్టార్ట్ చేసుకున్నాను అనుకోండి, కొంచెం నీట్ గా ఎక్కువగా వేసుకుంటాను అనమాట ముగ్గు అనేది. లేదు తక్కువ ఉంది అనుకోండి, లేట్ గా స్టార్ట్ చేశాను అనుకోండి, పనులు అయ్యే వరకు లేట్ అయింది అనుకోండి, అయితే ఇలా చిన్న చిన్న ముగ్గులు వేసుకొని నేనైతే ముగించుకుంటాను ఇక్కడ అలంకరణ అనేది తులసి కోట దగ్గర. అలాగే పెద్దగా వేసుకోవడం వల్ల చిన్నగా వేసుకోవడం వల్ల కూడా ఒక ఫాల్ట్ అనేది ఉంది. ఏ ముగ్గు వేసుకున్నా ఎంత పెద్దగా వేసుకున్నా కానీ నెక్స్ట్ డే ఫ్రైడే మార్నింగ్ అయితే వచ్చి పనావిడ బయట కడుగుతుంటుంది అనమాట. అందుకోసమని నేనైతే ముందు రోజు ఇలా చిన్నగా కడిగేసుకుంటాం కాబట్టి చిన్న ముగ్గు వేసుకొని ఫ్రైడే రోజు అయితే ఇంకొంచెం పెద్ద ముగ్గు వేసుకోవడానికి అయితే టైం కేటాయిస్తాను అనమాట. అది టైం అనేది వీడియో తీయడానికి కుదరదు కాబట్టి నేనైతే చూపించలేను, ఏదో ఒక రోజు అయితే చూపిస్తాను తప్పకుండా. ఇంకా గడపల్ని కూడా ఇలా అలంకరించేసుకుంటున్నాను. ఈ అలంకరించేసుకోవడానికి కూడా నేనైతే పసుపుని సేమ్ గా వాడతాను. ఇంకా పసుపు మనము దేవుడి దగ్గర పెడతాం కదా, అమ్మవారి దగ్గర, అది కూడా వాడుకోవచ్చు పసుపు రాసుకోవడానికి. ఎందుకంటే 1 మంత్ కి లేదంటే 15 days కి ఒకసారి మార్చుకుంటూ ఉంటాం కదా అమ్మవారి దగ్గర. ఆ పసుపుని ఇలా గడపలకి అలానే తులసి కోటకి లేదంటే మనము ఒంటికి రాసుకోవడానికి వాడుకున్నాం అనుకోండి, చాలా మంచిది. అలానే కుంకుమ కూడా పెడుతూ ఉంటాం కదా, ఇలా గడపలకి కుంకుమ పెట్టుకోవచ్చు. ఇంకా తులసి కోటకు కూడా అలంకరించుకోవచ్చు అనమాట ఆ కుంకుమని వేస్ట్ చేయకుండా. లేదు అలా వాడుకోకూడదు అనుకునే వాళ్ళైతే ఏదైనా చెట్టు మొదట్లో కానీ ఏదైనా నీళ్ళల్లో కానీ వేసేయండి. ఇంకా నేనైతే గడపకి బొట్లన్నీ పెట్టేసుకున్నాను కదా, ఈసారి అయితే ఫ్రీ హ్యాండ్ ముగ్గులు అనేవి కాస్త ట్రై చేస్తున్నాను. ఇవైతే ఎక్కువగా ఉండవు కదా, కొన్ని ఉంటాయి కదా, అందుకు కొద్ది రోజులు మాత్రం ఇలాంటి ముగ్గులు వేసుకుందామని ట్రై చేస్తున్నాను అనమాట. ఈసారి అయితే సింపుల్ గా వేసేసుకుంటున్నాను, కానీ గడప మాత్రం చాలా కలగా అనిపించింది నాకైతే. ఎందుకంటే పసుపు వాడలేదు, ఓన్లీ రాయడం వరకే పసుపు వాడాను. ఆ తర్వాత ఓన్లీ బియ్యం పిండి ఇంకా కుంకుమ అంటే అది కుంకుమ కాదు, మనము రంగోలీ వాడతాం కదా సంక్రాంతికి, కలర్స్, ఆ కలర్స్ అన్నమాట. కుంకుమ పసుపు అనేవి నేను గడప మీద వేయను, గడపకి రాస్తాను మాత్రమే. ఇంకా గుమ్మం ముందు ముగ్గు వేసుకుంటాం కదా, అందులో కూడా పసుపు అనేది వేయను, కుంకుమ అనేది కూడా వేయను. ఓన్లీ కలర్స్ మాత్రమే వాడతాను నేను. అవి కూడా ఇన్స్టెంట్ గా ఇంట్లో చేసుకునే వాడతాను. ఇంకా గుమ్మం దగ్గర నేను గ్లాస్ బౌల్స్ తో వాటర్ వేసుకొని పెట్టుకుంటున్నాను కదా, అది కూడా రెడీ చేసుకున్నాను. ఇంట్లో ఈ పువ్వులు మాత్రమే ఉన్నాయి, ఏ పువ్వులున్నా పర్వాలేదు, ఒక్క పువ్వు ఉన్నా వేసుకొని పెట్టుకోవచ్చు పెట్టుకోవాలనుకునే వాళ్ళు. నా దగ్గర అయితే ఈ రోజు ఈ పువ్వులు ఉన్నందుకు ఇలా అలంకరించేసుకున్నాను అనమాట. గడప అయితే మనకి మెయిన్ డోర్ గడప ఉంటుంది కదా, అదైతే అయిపోయింది. ఆ తర్వాత బ్యాక్ డోర్ సైడ్ గడప అనమాట ఇది. ఈ డోర్ ని కూడా నేను ప్రతి శుక్రవారం సింపుల్ గా చేసుకుంటాను, ఎక్కువ చేయకుండా. అంటే మెయిన్ డోర్ కి అయితే మొత్తంగా పెట్టుకున్నాను కదా బొట్లు, అలా మొత్తం పెట్టుకోను, ఎంతవరకు కావాలో అంతవరకే పెట్టుకొని అలంకరించుకుంటాను అనమాట. ఈ గడపకైతే సేమ్ ఫ్రీ హ్యాండ్ ముగ్గులే వేసుకుంటున్నానని చెప్పాను కదా, ఇక్కడ కూడా అదే వేస్తున్నాను. అంటే బిగినర్స్ ఎవ్వరు ముగ్గులు రాకుండా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఇవి చిన్న పిల్లలైనా వేసుకోవచ్చు. ఇంకా చేయి తిరగని వాళ్ళు, ముగ్గులు వేయడానికి రాని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ చిన్న చిన్న ముగ్గులు వేసుకొని మనము ఎంతో అందంగా చూయించుకోవచ్చు అనమాట. మన గడప ఎంత అందంగా కనిపిస్తుంది అనేది మనకి ఫైనల్ అవుట్పుట్ లో తెలుస్తుంది, స్టార్టింగ్ లో తెలీదు. చూస్తున్నారు కదా, జస్ట్ లైన్స్ మాత్రమే, మనము డ్రాప్స్ పెట్టుకొని జస్ట్ లైన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఒకటి కిందికి ఒకటి పైకి, ఒకటి కిందికి ఒకటి పైకి, అలా నేను వేసుకుంటూ వెళ్ళాను. ఆ తర్వాత ఇలా రెడ్ కలర్ రంగోలీతో డ్రాప్స్ పెట్టేసుకొని దాన్ని కొంచెం ఇలా ప్రెస్ చేశాను అనమాట, అంతే, ఇంకేమీ చేయలేదు. ఇలా చేయడం వల్ల అయితే చాలా లుక్ ఉంది. మీరు కూడా వాడుకోవాలనుకుంటే ఇలాంటి ఇన్స్టెంట్ వాడండి. ఎందుకంటే పసుపు కుంకుమలు మనము తొక్కుతూ ఉంటాము, దాటుతూ ఉంటాం కదా, అందుకోసమని నేనైతే
పసుపు కుంకుమలు గడప మీద. ఇంకా మనము బయట కూడా ముగ్గు వేసుకుంటాం కదా, దాని మీద కూడా పసుపు కుంకుమలు అనేది వేయడం మానేశాను. ఎందుకంటే అవి కూడా తొక్కుతాం కాబట్టి. ఇంకా వెనక డోర్ సైడ్ గ్లాస్ బౌల్ పెట్టుకోవడానికి ఇలా పువ్వునైతే చిన్న బౌల్లోనే వేసి పెట్టేసుకున్నాను. చూసారు కదా, మీకు ముగ్గు నచ్చిందా? అయితే మీరు ట్రై చేయండి తప్పకుండా. ఇంకా ఆ తర్వాత నేనైతే కిచెన్లోకి వచ్చేసి కిచెన్ క్లీన్ చేయడం కంటే ముందే ఇలా అమ్మవారిని సిద్ధం చేసి సైడ్కి అయితే పెట్టేసుకుంటున్నాను. అన్నపూర్ణ దేవి ఉంటున్నారు కదా, ఆ అమ్మవారిని అయితే నేను కిచెన్ లో పెట్టుకుంటాను అనమాట. ఆ అమ్మవారి కోసం ఇలా అమ్మవారిని నీట్ గా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని అలానే బియ్యం కూడా చేంజ్ చేసుకున్నాను అనమాట. ఈసారి బౌల్ పెట్టుకున్నాను ప్లేట్ బదులు. ఆ తర్వాత ఇలా మట్టిది మనకి ప్రమిద ఉంటది కదా, ఆ ప్రమిదకు కూడా నేనైతే పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఈ బౌల్ ఉంది కదా అందులో పెట్టేసుకుందామని రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇలా చేసుకోవడం వల్ల డైరెక్ట్ గా ఆ బౌల్ తో పెట్టేసుకోవచ్చు, కానీ నేనైతే ఆ బౌల్ తో కాకుండా ఇలా ప్రమిదలో పెట్టుకుందామని ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా పసుపు కుంకుమలు కూడా అందులో కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా అమ్మవారిని పెట్టేసుకున్నాను అనమాట. ఇలా పెట్టుకోవడం వల్ల అమ్మవారు చూసారు కదా ఎంత బాగా కనిపిస్తున్నారో. ఇంకా సైడ్ కి అమ్మవారిని పెట్టేసుకొని ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకోవడానికి ముందు నార్మల్ వాటర్ తీసుకొని ఇలా హ్యాండ్ వాష్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను నేను ఒక స్పూన్ వరకు. తీసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత నార్మల్ క్లాత్ ఉంటుంది కదా, అది తీసేసుకొని నేనైతే కిచెన్ కౌంటర్ టాప్ అనేది ఇలా ఈ క్లాత్ తో తుడిచేసుకుంటున్నాను. మనకి కడగడానికి టైం లేనప్పుడు ఇలా ఈజీ మెథడ్ తో మనం తుడిచేసుకున్నాం అనుకోండి, జిడ్డు మరకలు పోతాయి. అలానే ఈ కౌంటర్ టాప్ కూడా తలతలా మెరిసిపోద్ది. సేమ్ మనం ఎలా అయితే కడుగుతామో అలానే ఉంటుంది. ఆ తర్వాత బ్యాక్ సైడ్ ఏవైతే టైల్స్ ఉన్నాయో అవి కూడా కాస్త తుడిచేసుకున్నాం అనుకోండి, ఏవైనా జిడ్డు మరకలు కానీ లేదంటే ఏదైనా దుమ్మున్నా ఒకేసారి పోతుంది అనమాట. మనకి క్లీన్ చేసుకునేటప్పుడు ఎక్కువగా ఇబ్బంది ఉండదు. ఒక్కొక్కసారి ఎక్కువగా క్లీన్ చేస్తాం కదా, అప్పుడు ఇంటిని డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు మనకైతే ఎక్కువ బర్డన్ అనిపించదు ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల. ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ఇమీడియట్ గా ట్రై చేసి చూడండి. ఈ ఇన్స్టెంట్ టిప్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అనమాట. అలానే సేమ్ లిక్విడ్ తోనే నేను స్టవ్ ని కూడా క్లీన్ చేసుకున్నాను. స్టవ్ మరకలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కదా, మనము కడగలేనప్పుడు ఇలాంటివన్నీ చిన్న చిన్నవి ఇన్స్టెంట్ గా వాడామనుకోండి చాలా యూజ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. అది ఆరిపోక ముందుకే ఆ తర్వాత నార్మల్ వాటర్ తీసుకొని దాంట్లో మళ్ళీ ఇదే క్లాత్ ని ముంచి నార్మల్ గా వాటర్ ని పిండేసుకొని మళ్ళీ తుడిచేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇందాక లిక్విడ్ తో తుడిచాను కదా, అందుకోసమని ఇప్పుడైతే నార్మల్ క్లాత్ తో తుడుచుకున్నాం అనుకోండి క్లీన్ గా నీట్ గా అలానే సేమ్ కడుక్కున్నట్టుగానే ఉంటుంది అనమాట. ఈ తడి బట్టతో తుడుచుకుంటే ఒకవేళ ట్రై చేయాలనుకున్న వాళ్ళైతే నా వీడియోని చూసాక తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి ఎప్పుడైనా టైం లేనప్పుడు. ఇంకా మొత్తం నీట్ గా ఇలా నార్మల్ క్లాత్ తో తుడిచేసుకున్న తర్వాత అమ్మవారి కోసం ఇలా అమ్మవారిని అయితే అక్కడ పెట్టేసుకున్నాను అనమాట. ముగ్గు మీద పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇటువైపు అయితే నేను ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుంటున్నాను కదా, వాటిని చిన్న చిన్న ప్లాంట్సే కదా, ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి ఇలా కిచెన్ లో అయితే కాస్త గాలేస్తుందని ఈ చిన్న చిన్న ప్లాంట్స్ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇలా కాస్త స్టవ్ ఆరిపోయిన తర్వాత ఇలా ముగ్గు వేసుకుంటున్నాను చిన్నగానే. ఎందుకంటే ఇంకా 2 రోజుల్లో మనకి ఏకాదశి అనేది వస్తుంది కదా, అప్పుడైతే ఇంకా ఎక్కువ క్లీన్ చేసేది ఉంటది, అప్పుడు చాలా బాగా డెకరేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే టైం లేదని ఇలా చిన్న చిన్న ముగ్గులతో సింపుల్ గా క్లీన్ అనేది చేసేసుకున్నాను అనమాట ఫ్రైడే కోసం. ఇంకా సాటర్డే రోజు అయితే కంపల్సరీగా ఎక్కువ డీప్ క్లీనింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తొలి ఏకాదశి అనేది మనకి ఫస్ట్ పండగ కదా, అందుకోసమని ఇంకా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. అవి కూడా వీడియోస్ అనేది మీకు పెడతాను తప్పకుండా. వాటిలో కూడా చాలా మంచి టిప్స్ అనేవి షేర్ చేస్తాను. ఎందుకంటే జీరో కాస్ట్ లో మనకి ఏవైనా టిప్స్ అనేవి ఈజీగా వస్తున్నాయంటే ఎవరు వదులుకుంటారు చెప్పండి. అందుకోసమని మీకోసమైతే నేనైతే నాకు తెలిసిన టిప్స్ అన్ని మీకు చెప్తాను. నా వీడియోనైతే ఫాలో అవుతూ ఉండండి. నా ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకోకపోతే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్